హలో వెల్కమ్ టు కృష్ణామృతం. ఈ రోజు మనం ఉన్నాము మా చిత్తూరులో ఉన్నటువంటి కట్టమంచి కులందేశ్వర స్వామి ఆలయంలో. సో అత్యంత పురాతనమైన ఆలయము, పంచలింగ క్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటి. సో మరెందుకు ఆలస్యం, చూసేద్దామా? వచ్చేసేయండి. చోళ రాజులచే కట్టిన ఈ ఆలయం చాలా అద్భుతమైన ఆలయం. మీకు ఇదివరకే చెప్పాను, వరదరాజస్వామి ఆలయము మరియు శివాలయము పక్కన పక్కన ఉన్నటువంటి పంచలింగ క్షేత్రాలలో ఈ యొక్క క్షేత్రం కూడా ఒకటి అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్స్ కానీ ఈ శిల్పకళ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూసారంటే సో ఇవన్నీ కొంచెం పాడైనాయి, అయినా కూడా ఇప్పుడు మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారు వీటన్నిటిని కూడా. సో ఇక్కడ మొన్న ఈ మధ్యనే కళ్యాణం జరిగింది. స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిగింది. ఇక్కడ వేరే మూర్తులను ప్రతిష్ఠించబోతున్నారు, దానికి సంబంధించి వర్క్ రెడీ అవుతుంది అనమాట. ఇక్కడ కన్నయ్య విష్ణు భగవానులు, అత్యంత పురాతనమైన ఆలయం అండి ఇది మా చిత్తూరులో. యాక్చువల్ గా ఒకానొక టైంలో అయితే మేము అసలు ఈ యొక్క గుడి లోపలికి రావాలన్నా కూడా చాలా భయపడే వాళ్ళం అన్నమాట. కాకపోతే ఇప్పుడు కొంచెము భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల తాకిడి ఎందుకు పెరిగింది అంటే ఈ యొక్క ఆలయాన్ని డెవలప్ చేయబట్టి కొంచెము భక్తుల తాకిడి అనేది పెరిగిందనమాట. అంతేకాకుండా ఇక్కడ చాలా ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. సో మనకు మూల స్థానంలో ఉన్నటువంటి మూర్తి వచ్చి కులందీశ్వర స్వామి అన్నమాట. సాక్షాత్తు శివుడే ఇక్కడ బిడ్డ రూపంలో వెలిసారనేసి వచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ డీటెయిల్స్ మొత్తం మనం ప్రధాన అర్చకులను అడిగి మనం తెలుసుకున్నాము. నేను చెప్పడం కన్నా ఆయన మాటల్లో మీరు వింటే ఆసక్తిగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకున్న ఈ ఉపాలయం వచ్చి శనేశ్వర స్వామి, శని భగవానులు. మనకు మామూలుగా చెప్తుంటారు శని భగవాను శనివారం రోజు పూజించండి, లేకపోతే చంద్రుడిని పూజించండి, లేకపోతే ఇంకొక గ్రహాన్ని పూజించండి అనేసి. సో ఇక్కడ వచ్చి శని భగవానుడికి ప్రత్యేకించి ఒక ఉపాలయం ఉంది, ఆయనకు సంబంధించిన చెట్టు ఉందన్నమాట. సో మనకు అలా ఏమైనా అంటే ఇన్ని ప్రదక్షిణలు చేయండి అనో, ఈ మంత్రం చెప్పి ప్రదక్షిణలు చేయండి అని చెప్పి ఏమైనా చెప్తే గనక మనము ఇక్కడ వచ్చి ఆ ప్రత్యేకించి పూజ అనేది మనం చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చూడండి, శని భగవానుడికి ఆ చెట్టు మీద కాకి ఎంత చక్కగా కూర్చుందో. సో అంతేకాకుండా ఇక్కడ అమ్మవారి ఆలయం ఉంది. సో ఇవన్నీ కూడా ఓల్డ్ స్ట్రక్చరే, దాన్ని మళ్ళీ కొంచెము భద్రపరిచారనమాట, జాగ్రత్త చేసి అవన్నీ కూడా రెనోవేట్ చేశారు. సో చెప్తున్నాను కదా, ఒకప్పుడు మన ఆలయాల గురించి పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, వాటి పోషణ చూసేవాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇలాంటి ఆలయాలన్నీ డెవలప్ అవ్వడం వల్ల మనకు వచ్చి విజిట్ చేయడానికి కనుల విందుగా ఉంది. యాక్చువల్గా నా వాయిస్ అక్కడ మ్యూట్ చేశాను, కొంచెం డిస్టర్బెన్స్ ఉండడం వల్ల. సో ఇక్కడ మనము కామాక్షి దేవిని దర్శనం చేసుకుందాము. యాక్చువల్గా అమ్మవారు అనగానే మనకు సింహ వాహనం ఉంటది, కానీ ఇక్కడ తల్లి చాలా ప్రసన్నంగా కనిపిస్తారు అనమాట. సో ఇక్కడ కామాక్షి సమేత కులందీశ్వర స్వామి ఆలయం ఇది. సో అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉంటారనమాట. ఈ యొక్క తల్లిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ వాహనం నంది వాహనం అండి. తల్లికి నంది వాహనం, మామూలుగా అయితే సింహ వాహనం ఉండాలి, కానీ ఇక్కడ తల్లికి మాత్రము నంది వాహనం. ప్రసన్నంగా ఉన్నారు కాబట్టి తల్లి నంది వాహనం ఉందన్నమాట. ఇక్కడ పక్కనే చూసారంటే బొజ్జ గణపయ్య ఎంత ముద్దుగున్నారో. అసలు ఈ రాయి ఎంత పుణ్యం చేసుకుందో, అసలు ఎన్ని వేల నాటి రాయో, కానీ అసలు ఆ స్వామి సేవలో తరిస్తుంది. స్వామి సేవలో తరించాలంటే ఖచ్చితంగా అదృష్టం అనేది ఉండాలండి. అది అందరికీ దొరకదు, అది రాయి కావచ్చు, రప్ప కావచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహిషాసుర మర్దిని
యాక్చువల్గా ఈ యొక్క ఉపాలయాన్ని దుర్గాదేవి ఆలయంగా చెప్తారు. అమ్మవారు త్రిశూలధారిణి అయి ఉన్నారనమాట, కొలువు తీరి ఉంటారు. చాలా శక్తి కలిగిన తల్లి అన్నమాట. అమ్మవారి చెంతనే ఈ మధ్య కాలంలో ఇక్కడ శ్రీచక్రం అనేది ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో కొలువు తీరిన స్వామి కుళందీశ్వరుడు. ఈ మధ్య కాలంలో ఎవరి దగ్గర చూసుకున్నా పిల్లలు లేరు సో ఏదో ఒక ప్రాబ్లం అయితే చెప్తూ ఉన్నారు. మనము పితృదోషం ఉన్నా సర్పదోషం ఉన్నా పిల్లలు కలగరు అనే ఒక ఇదైతే ఉంది కదండి. సో ఇక్కడ నాగప్రతిష్ఠ చేసి స్వామి వారిని సేవించుకుంటే పిల్లలు పుడతారు అనేటువంటిది ఒక నమ్మకం కాదు, నిజం కూడా అండి. పితృదోషాలు ఉన్నా లేదా సర్పదోషం ఉన్నా ఈ పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇక్కడ వచ్చి పూజ చేసుకుంటే మంచి జరుగుతుంది అనమాట. ఇక్కడ ఉన్నదే కుళందీశ్వర స్వామి. ఆ స్వామి తలుచుకుంటే కుళందికి తక్కువ అంటే పిల్లల సంతాన భాగ్యానికి ఏమైనా తక్కువ చెప్పండి. సో ఇక్కడ పక్కనే మనకి నవగ్రహాలు. ప్రదక్షిణ చేసుకొని వచ్చేద్దాం. నాకు ఈ నవగ్రహాల దగ్గర నచ్చింది ఏంటో తెలుసా అండి, ఇలా మొత్తం అంతా ఒక్కొక్క గ్రహం ఎక్కడ ఉంది అనేది డిస్ప్లే పెట్టారనమాట. సాధారణంగా అతి కొద్ది మందికి తెలిసి ఉంటుంది ఏ గ్రహం ఎక్కడ ఉంది అనేసి, బట్ అందరికీ తెలిసి ఉండదు కదా. సో అలాంటి వాళ్ళు దగ్గరలో పూజారి లేకపోతే వాళ్ళు ఇది చదువుకొని కూడా ఆ యొక్క పూజా కార్యక్రమం చేసుకొని ముగించుకుంటారనమాట. అంతేకాకుండా ఏ గ్రహానికి ఏ స్తోత్రం చెప్పాలి అనేది కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టారు. అది మాత్రం నాకు చాలా చక్కగా నచ్చిందండి. ఒకవేళ తెలియని వాళ్ళైతే ఇదిగో ఈ డిస్ప్లే బోర్డులో చూసుకొని ఒక 2-3 సార్లు మంత్రం చదువుకొని ఆ యొక్క గ్రహాన్ని వాళ్ళు పూజించుకుంటారు. చాలా బాగుంది కదండి. సో అంతేకాదండి, ఇక్కడ ఏంటంటే మన కుళందీశ్వర స్వామి ఆలయంలో ఇక కార్తీక మాసం ఇప్పుడు మొదలవుతుంది కదా మనకి. కార్తీక మాసం అంటేనే ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టాలి అనేసి తెగ కుతూహల పడుతుంటాం మనము. ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి, సో ఇక్కడ మనకి ఆ యొక్క భాగ్యం కూడా మనకు ఉందన్నమాట. ఎందుకంటే ఉసిరి చెట్టు ఉంది. సో కార్తీక మాసం అంటేనే శివునికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం కదా. సో కార్తీక మాసంలో వీలు చూసుకొని వచ్చేసేయండి మరి. సో అద్భుతంగా ఉంది కదండి ఆలయం అయితే. మరి ఇక్కడ చూసారంటే చంద్రునికి సపరేట్ గా ఒక సన్నిధి ఏర్పాటు చేశారు. మనం మామూలుగా కాలభైరవుడికి, శని భగవానుడికి, సూర్య భగవానుడికి ఎలాగైతే విశిష్ట పూజలు చేస్తామో అదే విధంగా ఒకవేళ చంద్రుడికి చేయవలసి వస్తే ఇక్కడ సపరేట్ గా ఆయన ఉంచడం జరిగిందనమాట. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం, వచ్చేసేయండి. ఈశ్వరుని ఆలయంలో కుంభ దీపాలు వెలిగిస్తే మంచిది అంటారు. అప్పులు అలాంటివి రుణ బాధలు తీరుతాయి అనేసి. సో ఎవరో వెలిగించున్నారు. నేను చాలా రోజులుగా మీకు చెప్దామని కుంభ దీపాల గురించి, బట్ మనకు అంత టైం దొరకట్లేదు. సో ఈ కుంభ దీపము అమ్మవారి ఆలయంలో కానీ లేదా స్వామివారి ఆలయంలో కానీ వెలిగిస్తే రుణ బాధలు తొలగిపోతాయి అనేసి చెప్తూ ఉంటారు అన్నమాట. సో లోపలికైతే వచ్చాము. చాలా పాజిటివ్ వైబ్స్ ఉందండి టెంపుల్ లో అయితే. సో ఇక్కడ గణనాథుడు, విఘ్ననాథుడు, వినాయకుడు, ఎంత పెద్ద మూర్తి కదండి, చాలా చక్కగా ఉన్నారు. జ్ఞానాన్ని ప్రసాదించే దక్షిణామూర్తి
ఆయన కళ్ళల్లోకి చూస్తూ మనం ఇక్కడ ఎదురుగా కూర్చొని మనం గనక ధ్యానం చేయగలిగితే ఆయన మనకి సద్బుద్ధితో పాటు మంచి పాజిటివ్ వైబ్స్ ఇస్తారని చెప్తుంటారనమాట. అందుకే చాలా మంది థర్స్డే రోజు అంటే గురువారం రోజు దక్షిణామూర్తిని కొలవాలి అనేసి చెప్తూ ఉంటారు. చాలా చక్కగా ఉన్నారు కదా స్వామి. ఈ మూర్తుల్ని చూస్తే మనకు అర్థమవుతుందండి, ఇలాంటి మూర్తులు మన ద్రవిడ స్టైల్లో ఉన్న టెంపుల్స్ లోనే ఉంటది. మోస్ట్లీ మనకు తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా ఇలాంటి విగ్రహాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దర్శించుకున్నారు కదా కుళందీశ్వర స్వామి వారిని. చాలా అద్భుతమైన ఆలయాన్ని చూపించానన్న తృప్తి నాకైతే ఉంది. సో ఇలాంటి మరిన్ని పురాతనమైన ఆలయాలని, గొప్ప శక్తివంతమైన ఆలయాలని చూడాలనుకుంటే ఖచ్చితంగా కృష్ణామృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, తద్వారా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.